హాయ్ హలో వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ యొక్క కందనకాయ అండ్ లివర్ కర్రీ చేసేద్దామా. ఎలా చేయాలంటే కందనకాయని గీజడ్ అని కూడా అంటారనమాట. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. బాగుంటుంది కర్రీ అయితే, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. కొంచెం సేపు కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత, ఇదైతే నేను నైట్ టైంలో వీడియో తీసిన ఫోన్, అందుకే కొంచెం వీడియో అలా వచ్చిందనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మంచిగా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. బాగుంటుంది కర్రీ అయితే. దీంట్లో బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి, కలిపేసుకోవాలన్నమాట. ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, అప్పుడే ఫ్రెష్గా అన్నమాట, బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 1 మినిట్ అట్లా ఉంచేసిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, మళ్ళీ మిర్చి అన్నమాట యాడ్ చేశాను. తర్వాత నేనైతే 1/2 kg ఉందన్నమాట. లివర్ ఉంది, గిజడ్ ఉంది, అంటే కందనకాయలు ఉన్నాయి. కందనకాయలు అంటారు ఒక్కొక్క సైడు, ఇంకా మీ సైడ్ ఏమంటారో మీరు చెప్పాలన్నమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి అంటారు అన్నమాట. నేనైతే గిజడ్ అంటాను. సో ఇలా ఒక 3 మినిట్స్ అట్లా ఉంచేసి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మీడియంలోనే కుక్ చేసుకోవాలి. మూత వేసి ఒక 3 మినిట్స్ అట్లా ఉంచి మళ్ళీ కుక్ అవుతుంది. అందులోనే ఒక టమాటా, 2 మీడియం సైజ్ టమాటా వేసుకున్నాం. కొంచెం సాల్ట్ అన్నమాట, తొందరగా మగ్గిద్ది. ఒక 3 మినిట్స్ అట్లా ఉంచేసి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ మంచిగా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ టమాటా అనేది కుకింగ్ అయిపోయింది. సో కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత టమాటా అయితే ఇక్కడ కుక్ అయింది. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. నాకైతే ఇది నైట్ టైం వండుతున్నా కాబట్టి కొంచెం వీడియో తీయడానికి ఇబ్బందిగా అనిపించింది. సో మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు. కొంచెం లైటింగ్ ప్రాబ్లం అన్నమాట. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అన్నమాట ధనియాల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అన్నమాట. ఆల్రెడీ కొంచెం మిర్చి యాడ్ చేసుకున్నాం. కారం అయితే స్పైసీగా ఉందన్నమాట. మీ స్పైసెస్ బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. అయితే ఈవెన్గా మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన ధనియాల పౌడర్ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. సో మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే గ్రేవీ కోసమని ఫ్రై కావాలంటే అలానే ఉంచేయండి. కొంచెం సాల్ట్ అలా యాడ్ చేయండి టేస్ట్కి అట్లా. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా కొంతమంది గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం గ్రేవీ కావాలని కొంచెం వాటర్ వేసుకున్నాను అన్నమాట. ఇంకా సరిపడా సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను. అప్పుడు మనం టమాటాలు వేసాం కదా, అలా ఇలా టేస్ట్ చూసి మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో వేసుకోండి.
ఇంకా మీకు ఫ్రై ఇలానే కావాలంటే అలా చేసుకోండి. గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట గ్రేవీకి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు గ్రేవీ వద్దు, ఫ్రై టైప్లో కావాలంటే అలా ఉంచేయండి. ఇంకా కొంచెం వాటర్ వేసేసి ఒక 1 మినిట్ అట్లా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇంకా దింపేయడం అన్నమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నా స్టైల్లో చేశాను అన్నమాట. మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి మనం ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఎమ్మీగా ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ అండి.